తెలంగాణలో సరస్వతి పుష్కరాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. కాగా మొదటి రోజు సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలను ఆచరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సరస్వతి పుష్కరాల దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సరస్వతి పుష్కరాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి శ్రీధర్, దీని మీద పూర్తి సమాచారం? గుడ్ మార్నింగ్ లక్ష్మి. సరస్వతి నది పుష్కరాలు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జయశంకర్పల్లి భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమై మొదటి రోజు అయితే దాదాపుగా ఏదైతే మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో తొలి స్థానం ఆచరించి మొదటి రోజు దాదాపుగా 50,000 మంది భక్తులతో పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి వేలాది భక్తజనం నిన్నటికి తరలి వచ్చినట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం సరస్వతి ఘాట్ కు లోని త్రివేణి సంగమం వద్ద అయితే అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్థానాలు అయితే జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి కూడా అంటే నిన్న జరిగినటువంటి తొలి రోజు ఒక విధంగా జరిగితే ఈ రోజు పుష్కర స్థానాలను ఆచరించేందుకైతే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సరస్వతి నదీ ప్రవాహం ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు తొలుతగా ఇక్కడ చేరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉన్నటువంటి త్రికూటాలయం, త్రివేణి సంగమంతో పాటు త్రికూటాలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నెలకొన్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏదైతే సరస్వతి మాత విగ్రహావిష్కరణ కూడా తిలకించేందుకు ఎక్కువ శాతంలో భక్తులు చేరుకుంటున్నటువంటి సందర్భం, అదేవిధంగా పుణ్యస్థాలు ఆచరించడం అనేది కూడా జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా ముహూర్త ప్రకారం 5:44 వేద పండితుల శాస్త్రోక్తంగా గణపతి పూజలు ప్రారంభమైనటువంటి ఈ కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేసి బస్సు సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. దాదాపుగా 12 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పుష్కరాలకైతే ప్రత్యేక సంతతి చోటు చేసుకున్నదని మాత్రం ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. పుష్కరాల్లో సంబంధించినటువంటి ఒక వంశం అయితే ఏదైతే భద్రతా పరంగా కూడా పోలీసులు కూడా పూర్తి భద్రతా బలయంలో కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మరొక వైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నదీ ప్రవాహం కూడా మెల్లమెల్లగా పెరుగుతుందనేటి భావంతో కూడా అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దించారు. ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలు 36 మంది బ్యాచ్లను కూడా దించినట్టుగా తెలుస్తుంది. ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలను కూడా అంటే భద్రతా బలగాలు అంటే ముఖ్యంగా నదీ ప్రవాహంలో ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ ఇబ్బందులు జరిగినా కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి 66 టీంలను కూడా రంగంలోకి దించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలి. ఇక ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రం నలుమూల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సౌకర్యాలను, రోడ్లకు సంబంధించినటువంటి మ్యాప్లను కూడా పోలీస్ అధికారులకు అదేవిధంగా ట్రాఫిక్ అధికారులకు కూడా అందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు అంటే శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో రేపు 2 రోజులు మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 50,000 సంఖ్యలో నిన్న జరిగింది. ఈ రోజు మరొక 50,000 వచ్చే అవకాశం కనబడుతుంది. రోజు రేపు ఎల్లుండి 2 రోజులలో దాదాపుగా 2 లక్షలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చేటువంటి ఏదైతే పుష్కరానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది తొలి పుష్కరం కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.